అందరికీ నమస్కారం. ఈరోజు మేడే సెలబ్రేషన్స్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ కంట్రీ కూడా ఏ దేశమైనా ముందుకు సాగాలంటే ఒక రైతు ఒక కార్మికునితోనే ముందుకు సాగుతుంది. ఈరోజు కార్మికుల వలన వాళ్ళ అవసరం ఏంటంటే ఈరోజు మనం ఈ అంతా డెవలప్మెంట్ చూస్తున్నాము. ఇదంతా ఎక్కడ చూసినా రోడ్లు బిల్డింగ్స్ ఏ కంట్రీ కూడా డెవలప్ అవుతా ఉందంటే మెయిన్ దాని వెనకాల ఆ కార్మికుల రక్తము ప్లస్ వాళ్ళ చెమట వచ్చిందో వాళ్ళ ఇది వచ్చిందో అది మెయిన్ దీని కింద వెనకాల అభివృద్ధి వెనకాల దాగింది. వాళ్ళ జీవితాలంతా అర్పించేసి ఒక అభివృద్ధి కోసం ఒక ఇది కోసం వాళ్ళు శ్రేంబొగులు కష్టపడి మన దేశాన్ని ముందుకు తీసుకుని పోయే వ్యక్తులు వాళ్ళకు కూడా ఈరోజు ఈ రకంగా మనం చేసుకోవడం మన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేము చేస్తున్నామంటే నిజంగానే మేము గర్వపడుతున్నాం. యాక్చువల్గా మనం ఇది చేయాలా వాళ్ళకి సత్కారాలు చేయాలంటే నిజమైన అర్హులు వీళ్ళే. ఎందుకంటే వీళ్ళ వలన రైతులు కానీ వీళ్ళు కానీ లేకపోతే ఈరోజు మన దేశం ఎక్కడో ఉండిపోయింది. ఈరోజు వీళ్ళంతా ముందుకు పడి చేదోడు వాదోడుగా మన దేశానికి అభివృద్ధికి తోడుపడి ఈరోజు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఈరోజు మన దేశం ముందుకు సాగుతూ ఉంది. వీళ్ళు కూడా చాలా వరకు పనులు ఈరోజు ఫర్ మున్సిపాలిటీ వర్కర్సే తీసుకోండి, ఈరోజు కానీ వాళ్ళు లేకపోతే మనం అసలు ఇక్కడ జీవించలేము. ఆ తోటలంతా క్లీనింగ్ చేయడము శుభ్రంగా పెంచడము ఈ రకంగా వాళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి మనం హాయిగా కార్ల మీద షికార్లు చేసుకుంటూ హాయిగా చేతులు ఊపుకుంటూ పోతున్నాం. ఈరోజు దాని వెనకాల వాళ్ళ కృషి వాళ్ళ ఇదే దానికి మెయిన్ తోడు. అన్ని రకాలుగా కూడా ఈరోజు మనం గౌరవం చేయాలా, వాళ్ళకి ముందుకు తీసుకుని పోవాలా. అదేవిధంగా వీళ్ళ పక్క గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకి తోడుగా నిలబడాలా. వీళ్ళకి ఇంకా చాలా వరకు వీళ్ళ అవసరాలు ఉన్నాయి, వీళ్ళ బాధలు ఉన్నాయి, అవి తీర్చేదానికి కూడా గవర్నమెంట్లు అందరూ ముందుకు రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కోసం వచ్చిందను ఏదైనా చేస్తుందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వమే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళ కోసం కూడా ఆ చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం పెట్టేసి 25,000 రూపాయలు 24,000 రూపాయలు సంవత్సరానికి పెట్టేసి వాళ్ళకి ఆదుకుంటాడు. అదేవిధంగా ఆటో రిక్షా కార్మికుల కోసం అందరూ కార్మికుల కోసం ఆయన పక్కాగా కార్మికుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకుంటాడు. అన్ని రకాలుగా బెనిఫిట్ స్కీమ్స్ ఇచ్చేసి కూడా వాళ్ళకు ముఖ్య పాత్ర తీసేసి వాళ్ళకి హాస్పిటల్స్ కానీ వాళ్ళకు మందులు కానీ అన్ని రకాలుగా ఆయనకి తోడుబాటు చేసినారు. ఈరోజు ఇంకా వాళ్ళకి చేయాల్సింది చాలా ఉంది, మేము చేస్తూ ఉండేది చాలా తక్కువ. ప్రభుత్వాలు కూడా వీళ్ళ కృషిని వీళ్ళ బాధను కూడా గుర్తించేసి ఖచ్చితంగా వీళ్ళకు ఇంకా మంచి అన్ని అవకాశాలు కల్పించేసి వీళ్ళకు ముందుకు తీసుకుని పోవాలా. వీళ్ళు ముందుకు సాగితేనే రైతులు ప్లస్ వీళ్ళు ముందుకు సాగితేనే మన దేశం ఇంకా బాగుపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ శ్రేణుల తరఫున మేమందరూ వీళ్ళకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళకి ఆదరించేసి వీళ్ళకు గౌరవం ఇచ్చి ప్రతి రకంగా వీళ్ళకి చేస్తే ఖచ్చితంగా మన దేశం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ముఖ్య చేసుకుంటాము. మేడే కార్మిక ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ చికాగోలో ఎగిరిన మొట్టమొదటి ఎర్రజెండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ వారి స్ఫూర్తికి చిహ్నంగా గుర్తించి ఈ మేడే వారోత్సవాలు చేయడం జరుగుతుంటుంది. కార్మికులకు పేద ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులపైన యుద్ధంగా తీసుకుంటూ వచ్చి పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళ శ్రేయస్సు కోసం వారి కాలు మీద నిలబడడానికి అవకాశం ఇస్తూ వారి పిల్లలకు విద్య మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు అనేక పథకాలు చేపట్టి ఇంతవరకు దేశంలో ఎక్కడా లేనంత విధంగా వైఎస్ఆర్సీపీ పెత్తందాలతో యుద్ధం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడింది. కాబట్టి ఈరోజు అందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడే ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్మికుల కోసం, కర్షకుల కోసం, గృహిణుల కోసం, సామాన్యమైన కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. గత 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో కార్మికుల కోసం పరిశ్రమించిన ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఆటో కార్మికుడికి డబ్బులు వేశారు. ప్రతి బట్టలు నేసే ఒక వ్యక్తికి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడం జరిగింది. కార్మికుల కోసం ఎవరైనా ఆలోచించారు క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా జగనన్న స్విచ్ ఒత్తితే కార్మికుడి అకౌంట్లో డబ్బులు పడినది ఏదైనా పార్టీ ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ ఒక్క మాటను మేము నొక్కి ఒక్కానించి ఎంతమందిలోనైనా చెప్పగలిగినటువంటి చేశాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. చేయకుండా ఉంటే చెప్పేదే లేదు. కార్మికుడికి వెన్నుతన్ని ఉండి కార్మికుల కోసము పరిశ్రమించిన పార్టీ ఏదైనా ఉంది అంటే
వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ ఎప్పటికీ నిలబడి ఉంటానని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, చేశారు, ముందుకు కూడా చేస్తారు. కాబట్టి కార్మికులందరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు, ఉండబోతున్నారు కూడా. ఈ విషయంలో మాకు ఎటువంటి సంకోచం లేదు. ఇవాళ మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీ అహ్మద్ గారి ఒక పర్యవేక్షణలో మన కార్మికుల యొక్క నాయకులు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చాలా శక్తివంతంగా నడిచింది. కార్మికులకందరికీ సన్మానించాము, చాలా గౌరవప్రదంగా నడిచింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొన్నందువల్ల మహిళా సమాజం అంతా కూడా, మహిళా నాయకురాలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగినటువంటి పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. మేడే కార్మికుల దినోత్సవం ఈరోజు కార్మికుల్ని సన్మానించడం, వాళ్ళని గౌరవించడం మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది నిసార్ అన్న ఆఫీస్లో. అదేవిధంగా కార్మికులకు మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటే కార్మికుల్ని గుర్తించి కార్మికులకి ఏవైతే అవసరాలు ఉన్నాయో, చేనేత కార్మికులకైతే ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇచ్చి కార్మికుల్ని ఆదుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి, అదేవిధంగా ప్రతి టైలర్స్కి అయితేనేమి, ఆటో కార్మికులకైతేనేమి ప్రతి ఒక్కరిని ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు చేనేత కార్మికులకి 200 యూనిట్ల విద్యుత్ అని చెప్పి ఆ 200 యూనిట్లు కానీ పవర్ పెంచి ఆ 200 యూనిట్లు సంవత్సరానికి ఒక 5-6 వేల రూపాయలు అవుతుంది. జగనన్న మన ప్రభుత్వంలో అయితే కనుక 24,000 రూపాయలు ఇచ్చి కార్మికుల్ని కష్టకాలాలలో చాలా ఆదుకున్న ఇది ఉంది. కార్మికుల ఈరోజు ముఖ్యంగా కార్మిక దినోత్సవం రోజు కార్మికుల్ని సన్మానించడం, వారిని అభినందించడం చాలా ఆనందదాయకం. అందరికీ నమస్కారం. ఈరోజు మేడే కార్మికులకు చాలా పండగ రోజు. పూర్వకాలం నందు ఫ్యాక్టరీలు అయితేనేమి, ఒక యజమాని దగ్గర పనిచేసే వాళ్ళకైతేనేమి, ఒక సంస్థలో పనిచేసే వాళ్ళకైతేనేమి నిర్దిష్టమైన టైం లేకపోయేది. కాలపరిమితి లేకుండా ఎంతసేపు అయినా వాళ్ళ దగ్గర పని చేయించుకొని ఉద్యోగం చేయించుకునేవాళ్ళు. ఈ వెట్టి చాకరీని భరించలేక కార్మికులలో చైతన్యం వచ్చి, తిరుగుబాటు వచ్చి, మాకు ఒక నిర్దిష్టమైన సమయం కావాలి, నిర్దిష్టమైన వేతనాలు కావాలి, అధిక వేతనము, అధిక పని, అధిక వేతనము, ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చి ఈ చట్టాలను సవరించి కార్మికులకు ఒక ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడమైనది. పని దినంలో 8 గంటలు ఆ పైన పనిచేస్తే దానికి డబుల్ వేతనము ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి కార్మికులకు వారంలో ఒకరోజు విశ్రాంతి ఇస్తూ ప్రతిరోజు 24 గంటల్లో 8 గంటలు మాత్రం పని చేయించుకునే విధంగా చట్టాలను తీసుకొచ్చినారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇలాంటి మా కార్మిక విభాగంలో ఏ కార్యక్రమాలైనా ముందుకు తీసుకువెళ్తానని మాటిస్తూ విరమించుకుంటున్నాను. మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆటో కార్మికునిగా నన్ను ఇక్కడికి పిలిపించి అతిథి మర్యాదలు చేసి సన్మానించిన నిసార్ అహ్మద్ గారికి, మాజీ ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ నరేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికి నమస్తే. మేడే ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా కష్టించే ప్రతి కష్టజీవికి, ముఖ్యంగా మన మదనపల్లి మున్సిపాలిటీలో వర్కర్లు వాళ్ళకు సమస్యలపై ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, అదేవిధంగా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఒక మేడే సందర్భంగా వాళ్ళందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలోని పలు విధానాల్లో పనిచేసే టాపీ కార్మికులు అయితే ఏమి, చేనేత కార్మికులు అయితే ఏమి, ముఖ్యంగా మున్సిపాలిటీ కార్మికులకి అయితే ఏమి, ప్రతి ఒక్కరికి మా నిసారన్న 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించి మీకు సరైన సమస్యకు పరిష్కారం చూపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మన కార్మికులకు
అండగా ఉన్నారో అదేవిధంగా మా నిసార్ అన్న గారు మదనపల్లి చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క కార్మికుడికి నేను ఉన్నాను అంటూ నేను విన్నాను అనే విధంగా నిసార్ అన్న గారు వెళ్ళడం జరుగుతుంది.